మీనం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీకు ఎల్నాడ్సిన ఒకటి నడుస్తుంది. కాకపోతే ఒక లక్కీ ఏంటంటే ఇంతకాలము చతుర్థ భావంలో ఉండేటువంటి గురువు పంచమ భావంలోకి వెళ్తున్నాడు. ఎప్పుడైతే పంచమంలోకి వెళ్తున్నాడో గురువు, లగ్నంలో శని ఉన్నాడో, 12వ స్థానంలో రాహు ఉన్నాడో, ఈ శని రాహు ఎనర్జీస్తో పంచమంలోకి వెళ్తున్నటువంటి గురువు ఇచ్చేటువంటి 3 అద్భుతమైన ఫలితాలు ఏమిటి? ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి, బట్ 3 అయితే ఖచ్చితంగా ఉన్నాయి అక్కడ. మరియు 3 విషయాల్లో జాగ్రత్త కూడా ఉండాలి. ఏమిటది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే గురువు పంచమంలోకి వెళ్తాడో గురు బలము అంటారు దాన్ని. ఎటువంటి గురు బలము అంటే కొన్ని శుభకార్యాలు ఇంట్లో జరగడానికి, అదేవిధంగా సంతానాన్ని పొందడానికి, తీర్థయాత్రలు క్షేత్రాల దర్శనానికి, అంటే ఇవన్నీ కూడా శుభ ఫలితాలేనండి. ఎందుకంటే మనం ఒక తీర్థయాత్రకు వెళ్తున్నాము, ఒక క్షేత్రానికి వెళ్తున్నామంటే అక్కడ ఉండేటువంటి దేవతా అనుగ్రహాన్ని మనం పొందుతున్నాం. దేవతా అనుగ్రహం పొందుతున్నామంటే దానంత శుభం మరొకటి లేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ రకంగా సంతానము మరియు అదేవిధంగా క్రియేటివ్ ఫీల్డ్లో, ముఖ్యంగా సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారి కొత్త అవకాశాలు. మరి ఏలినాటి శని నడుస్తుంది కదా అనేది మీకు సందేహం కలగవచ్చు. ఏలినాటి శని నడుస్తున్నప్పటికీ గురువు దృష్టి ఉన్నప్పుడు ఆ శని ప్రభావం తగ్గుతుంది. ఇంతకాలం ఏలినాటి శని రాశిలో ఉంది కదా అనేటువంటి భయం కాస్త తగ్గుతుంది మీకు. అంటే పనులు కదలకుండా స్ట్రక్ అయిపోయినటువంటివి, అసలు ముందుకు కదలనటువంటివి ఏవైనా సరే ఇక్కడ కాస్త కదలిక అనేటువంటిది వస్తుంది దీనివల్ల. మరి జాగ్రత్తలు ఏమిటి? ఇక్కడ 12లో రాహు ఉన్నది, విదేశీ యోగం ఉందని చెప్పుకున్నాము. అయితే ఇక్కడ ఏంటంటే పంచమంలో గురువు శని రాహు ఎనర్జిస్తూ ఉన్నప్పుడు మీకు స్నేహితులు గానో, ప్రియుడుగు లేదా ప్రియురాళ్ళు గానో, అంటే లవర్లు గానో పరిచయం అయ్యే విషయాలు వ్యక్తుల్లో మొదట చాలా మంచి వాళ్ళు, అసలు వీళ్ళని ప్రేమించకపోతే మనకెందుకు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఫ్రెండ్షిప్ లేకపోతే మనకెందుకు అనేటువంటి సిచ్యువేషన్స్ మీకు క్రియేట్ అవుతే అలా కనిపిస్తుంటుంది ఒక మాయలాగా. తీరా అది ఆ యొక్క లవ్ని మీరు ఓకే చేసిన తర్వాత, మీనం వారు గుర్తుపెట్టుకోండి, ఓకే చేసిన తర్వాత అక్కడి నుంచి మీకు అయ్యో ఏమిటనే ఇలాంటి వ్యక్తిగా నేను ఓకే చెప్పాను, ఇంత మాయ ఇంత మోసం అనేటువంటిది బయటపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి ట్రాప్స్లో మనం పడుతున్నామా ఏంటనేటువంటి విషయాన్ని గుర్తిరగండి దయచేసి. ఇక మరొక విషయం ఏంటంటే స్నేహితులతో కలిసి ఒకసారి విహారయాత్రలకు వెళ్తుంటారు కొంతమంది, ఏదో ట్రెక్కింగ్ అనో, గోవా బీచ్ కనో, అంటే స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసేటువంటి విషయాల పట్ల కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే గురువు లాభస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి కొంచెం అటువంటి ప్రదేశాలకు కూడా వెళ్తుంటారు, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బిజినెస్లో సక్సెస్ ఉంటుంది, హైయర్ ఎడ్యుకేషన్లో కూడా చక్కగా ఉంటుంది. అయితే ఏలినాటి శని ప్రభావం కూడా తగ్గడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. ఏమిటది అంటే మీరు మధ్యాహ్నం పూట నిద్రపోకండి దయచేసి. యువకులు అయినట్లయితే, ఏజ్డ్ పర్సన్స్, చిన్నపిల్లలు, స్త్రీలు పొద్దున్నే వస్తారు కూడా, వాళ్ళకు ఒక అరగంట సేపు నాప్ స్లీప్ ఏదో అంటారు, అలాంటివి పర్లేదు. కానీ యువకులుగా ఉండి మాత్రం మధ్యాహ్నం నిద్రపోతే శని ఎక్కడా కూడా మీకు సపోర్ట్ చేయడు. కర్మ మందుడు కాబట్టి మందత్వంగా మనకి ఆ యొక్క కర్మ బద్దకించడం ద్వారా కొన్ని కోల్పోతాం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. శనివారాలు కాస్త ఒంటికి శుభ్రంగా నువ్వుల నూనె రాసుకొని అభ్యంగా స్నానం చేయండి, అంటే నలుగు పెట్టుకొని స్నానం చేయండి. మరొక విషయం ఏంటంటే ముసలి వాళ్ళకి లేదా కార్మికులకి, కర్షకులకి, మీ కిందన పనిచేసేటువంటి వారి కోసం ఏదో ఆనందంగా ఏదని ఇవ్వండి. ఖచ్చితంగా మీకు అన్ని విధాలా బాగుంటుంది. గురువు కర్కాటక రాశిలోకి మారుతూ ఈ సంవత్సరం, మనకు పోయిన సంవత్సరం ఎలా అయితే వృషభంలో ఉన్నటువంటి గురువు మిథునంలోకి, మిథునం నుంచి మరలా కర్కాటకంలోకి వెళ్ళి మళ్ళా కర్కాటక నుంచి మిథునంలోకి వచ్చి కూర్చున్నాడు. ఈ సంవత్సరం కూడా 3 రాసులు, అంటే మిథునంలో ఉన్న గురువు ఇప్పుడు మనకి కొత్త సంవత్సరాన్ని మిథునంలో ఉన్నాడు. అలాగే కర్కాటకంలోకి వస్తున్నాడు జూన్ 2కి, నవంబర్ 1కి అలాగా సింహంలోకి వెళ్ళి కేతుతో కనెక్ట్ అవుతున్నాడు. దీనివల్ల దేశకాల పరిస్థితుల్లో ఎందుకు ఇంత ఇబ్బంది? ఎందుకంటే గురువు ఉచ్చస్థానంలోకి వెళ్తుంటే ఇబ్బంది ఏంటండి? నేను చాలా రోజుల క్రితం చెప్పాను ఏమండి, గురువు కాదు, గురువు యొక్క స్వరూపం పూర్తిగా పాడైంది అని. అందుకే చూడండి, విపరీతమైన ఎండలు, విపరీతమైనటువంటి వర్షాలు, ఒక రకమైనటువంటివి అన్నీ కూడా చెప్పుకున్నాం, మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. అదేదో అంటే విపత్తు వచ్చేస్తుంది అనేటువంటివి మనం వింటూ ఉన్నాం వార్తలు.
ఎందుకు కారణం ఏమిటి అంటే సర్పదోషాన్ని ఇన్నర్గా క్రియేట్ అవుతుంది అక్కడ. సర్పదోషం ఎలా క్రియేట్ అవుద్ది? రాహువు వల్ల, కేతువు వల్ల. రాహుకేతువులు ఇంకొక గ్రహంతో కంజంక్షన్లో ఉన్నప్పుడు సర్పదోషాలు క్రియేట్ అవుతూ ఉంటాయి కదా. రైట్. అయితే ఈ కంజంక్షన్ విషయంలో ఇక్కడ ఒక మంచి కంజంక్షన్ కూడా ఉంది, అది కూడా ఏంటో చెప్తాను. ఒకటి, కర్కాటక రాశిలోకి జూపిటర్ ఎంటర్ అవుతున్నందుకు జలప్రలయాలు, జలం మూలంగానే కొన్ని వైరస్లు రావడం, ఈ కుజుడి మీద ఈ ఈ గురువు మీద కుజుడి యొక్క దృష్టి ఉన్నందుకు ఆ యొక్క దృష్టి మూలంగా కొన్ని యుద్ధ సంబంధించిన అనవసరమైన ఉద్యమాలు, వద్దన్నా సరే పిచ్చి పిచ్చి ఉద్యమాలన్నీ కూడా జరుగుతాయి ఈ లోకంలో. విపరీతమైనటువంటి కొన్ని ఉద్యమాలు జరగనున్నాయి, గుర్తుపెట్టుకోండి. అవి తలా తోకా లేనటువంటి ఉద్యమాలు. అనవసరంగా ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు ఈ ఉద్యమం అనుకోవడం. కొన్ని మంచి కూడా జరుగుతున్నాయి, మంచిగా ఉండవని నేను చెప్పట్లేదు. పాపం వాళ్ళ న్యాయం కోసం పోరాడేవి కూడా ఉంటాయి, అందులో ఉండవని నేను చెప్పట్లేదు. ఎందుకంటే కుజుడు ఓన్ హౌస్లోకి ఉండి గురువుని చూస్తున్నాడు. కర్కాటక రాశిలో ఉండే గురువు. కర్కాటక రాశిలో ఉండే గురువు అంటే ఏంటి? విద్యార్థులు, విద్యా సంస్థలు, విద్యా సంబంధించిన విద్యార్థులు కొన్ని ఉద్యమాల్లోకి ఎంటర్ అవడం ఇస్తాడు ఇక్కడ. ఎందుకండి? ఏం గురువు మంచి ప్లేస్లో ఉన్నాడు కదా, కుజుడు కూడా ఓన్ హౌస్ నుంచి చూసుకుంటున్నాడు కదా అంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, గురువు శని రాహు ఎనర్జీస్తో ఉన్నప్పుడు సర్పదోషాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. అందుకే మనకి ఇంకా విపరీతంగా వార్ స్ట్రాటజీస్ ఇంకా పెరగడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ జలప్రలయాలు అనుకోండి, పశువుల మూలంగా అంటే కొన్ని జంతువుల మూలంగా కూడా వచ్చేటువంటి వైరస్లు అనుకోండి. కుజుడు కొన్ని జంతువులు కారకుడు కూడా తీసుకుంటాం మనం, కాబట్టి వాటి మూలంగా అవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి ఈ యొక్క ప్రభావం ఇలా ఉన్నప్పుడు అందరూ చేయవలసినటువంటి రెమెడీస్ ఏమిటి? ఇక్కడ మీ లగ్నం తెలిసినా, మీ రాశి తెలిసినా తెలియకపోయినా, మీది ఫలానా నక్షత్రము అని చెప్పి మీకు తెలిసినా తెలియకున్నా కూడా మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటి ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే, ప్రధానంగా ఇక్కడ మీరు చండీ, మీ ఇంట్లో మీరు చండీ చేయించుకునే స్తోమత కనుక మీరు కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇంట్లో చేయించుకోండి. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏమంటే మాకు అంత స్తోమత లేదు, ముందే డబ్బులు లేక మేము విలువెల్లాడిపోతున్నాం, మళ్ళీ ఇప్పుడు ఈ చండీ ఎక్కడ చేయించుకోవాలి, చాలా ఖర్చుతో కూడుకున్నది అంటే సామూహికంగా ఆలయాల్లో చేస్తూ ఉంటారు. మీకు దగ్గరలో ఉండే వాళ్ళు చాలా తక్కువ ధనానికి చేస్తూ ఉంటారు, ఎందుకంటే సామూహికం కాబట్టి అందరికీ అది షేర్ అవుతుంది కాబట్టి అలా వెళ్ళి చేయించుకోండి. అది కూడా లేదండి చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, మీరు డబ్బు ఖర్చు పెట్టకుండా రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంకో 2 ఉపాయాలు ఉన్నాయి. అవేమిటి? చండీ జరుగుతున్నటువంటి ప్రదేశానికి వెళ్ళి కూర్చోండి, శ్రద్ధగా, భక్తిగా, శ్రద్ధగా అక్కడ కూర్చుంటే చండీ చేయించిన దాంట్లో పావు వంతు అంటే 25% ఫలితం మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం కానీ సంకోచంగా లేదు. ఇది శాస్త్రాల్లో చెప్పినటువంటి అంశం నేను చెప్తున్నాను నేను మీకు. అలా కూడా కాదు, నేను ఏదో దుబాయ్లో ఉన్నాను, ఎక్కడో ఉన్నానంటే నా పరిస్థితి ఇలా ఉంది, ఇక్కడ ఎక్కడా కూడా అక్కడ చండీలు అవి ఏం చేయరు. అప్పుడు ఏమిటి? యూట్యూబ్ ఉందిగా, మీరు ఎక్కడున్నా కూడా, మీరు ప్రపంచంలో ఎక్కడున్నా యూట్యూబ్ ఉంది. ఆ యూట్యూబ్లో చండీ పారాయణము అని కొట్టండి, వినండి. ఏమిటో అండి అంత కన్ఫ్యూజన్గా ఉందనుకుంటే లలిత వినండి, కనీసం సరిపోతుంది, ఏమీ అక్కర్లేదు. ఎందుకంటే మీకు స్తోమత ఉంటే ధనం పెట్టి చేయించుకోండి, స్తోమత లేకపోతే కేవలం లలితా సహస్రనామాలు విన్నా మీకు ఆ ఫలితం వస్తుంది. అమ్మవారు అమ్మలాగా కాపాడుతుంది, ఒక బిడ్డని ఎలా కాపాడుతుందో అలా కాపాడుతుంది. ఎలాంటి వాటి నుంచి కాపాడుతుందండి? అనవసరమైన విపత్తుల్లో మనం చిక్కుకోకుండా, గోచార గ్రహాల్లో ముఖ్యంగా గురువు కర్కాటకంలోకి అతిచారంలో, ఈ అతిచారం వల్ల ఏమిటంటే మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం, అతిచారానికి ముందే చెప్పాను ఏమంటే గోల్డ్ రేటు, సిల్వర్ రేట్ ఎలా పెరుగుతుందో పిచ్చి పిచ్చి పెరుగుతుందని. అలాగే ఇప్పుడు కూడా పెరిగేటువంటి యోగాలు ఇస్తూ ఉంది. ఇది 1 సంవత్సరం వరకు ఉంటుంది. అయితే ఇందులో ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ గురువు కేతువు కలిసి సింహరాశిలో కలుస్తారు. అదొక సాధనా సమయంగా చెప్తారు శాస్త్రంలో. అంటే ఎవరైనా సాధకులు కొన్ని గురువుల దగ్గర కొన్ని మంత్రాలు తీసుకొని, లేకపోతే కొన్ని బీజాక్షరాలతో కూడినటువంటి ఉపదేశం తీసుకొని చేస్తూ ఉంటారు. వారికి నవంబర్ 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ 25 రోజులు సాధనా సమయంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలా చేయండి. మరియు మనకి ఇప్పుడు పుష్కరాలు వస్తున్నాయి, పుష్కరాల దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. శ్రీమాత్రే నమః.